तो बहुत भक्त, हजारों भक्त इस रथ के साथ चले। చాలా వేలాది వేల మంది భక్తులు మధురేష్ ప్రభు, రఘువంశరామ్ ప్రభు, నేను అందరం కూడా ఈ రథంలోనే సేవ చేసింది. और मैंने पहले बताया ना, ये बलराम जी है, बहुत बार ट्रैक्टर पलटी हुआ, बहुत सब कुछ हुआ, ये रथ को कुछ भी नहीं हुआ था, कभी पलटी नहीं हुआ और डीटी को भी कुछ नहीं हुआ। చాలా ప్రమాదాలు జరిగినాయి, కానీ ట్రాక్టర్ ట్రాలీలు బోల్డ్ అవ్వడం కూడా జరిగినాయి, కానీ రథంకి అయితే ఏం కాలేదు. और कभी कभी हम रास्ते में जाते थे, बहुत सारी छोटी गली थी, ऐसा लगता था इधर से रथ जाएगा ही नहीं. ఒక్కోసారి మార్గంలో ఏమనిపిస్తుంది అంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అవి వెళ్ళేదానికి కుదరవు అన్నమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రథము వెళ్ళిపోతుంది అన్నమాట. और फिर कैसा इधर एक इंच इधर इधर होता है और बराबर रथ उधर से निकल जाता है. ఖచ్చితంగా ఆ రథం అనేది ఎలాగోలాగలా చిన్న సందులకు కూడా వెళ్ళిపోయేది అన్నమాట. और अभी हम लोग कुछ दिन पहले इधर से आ रहे थे, विशाखापट्टनम के आगे आए, वहाँ पे पदयात्रा लेके. కొన్ని రోజుల కిందట విశాఖపట్నం నుంచి రావడం జరుగుతుంది యాత్ర, ఆల్ ఇండియా పదయాత్ర. और उधर एक भक्त है, करुणा निताई प्रभु करके, गोपाल कृष्ण महाराज जी के डिसाइपल. అక్కడ ఒక భక్తుడు ఉన్నారు, और उनके घर भी प्रोग्राम करना था. ఆయన ఇంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. और 3-4 रास्ते थे, ఇంకా 3-4 రోడ్లు ఉన్నాయి ఆ ఇంటికి వెళ్ళడానికి. और वो एकदम हाइट से रथ लेके जा रहे थे. ఆ రథం ఏంటంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి రహదారి మీద వెళ్ళాల్సి వస్తుంది. और विशाखापट्टनम आपको तो पता है, पूरा पहाड़ी के ऊपर बैठा हुआ है. విశాఖపట్నం అంటే మీకు ఎంతో తెలుసు, లొయ్యలతో కూడినటువంటి. और नया लोगों को लगता है उनकी गाड़ी 4 व्हीलर कहीं भी जाती है, उनको लगता है रथ वैसा ही जाएगा. ఆయన అనుకున్నారు కారు మాదిరి ఎలానే వెళ్ళొచ్చు అనుకుని, కానీ ఎద్దుల బండి కాబట్టి ఆయనకు అర్థం కాలేదు రథం వెళ్తుందా లేదా అని. लेकिन अब मुझे पता था उधर से नहीं रथ जाएगा. నాకు తెలుసు రథం అక్కడికి వెళ్ళదని. लेकिन वो बोले नहीं इधर से चलाओ, इधर से चलाओ. ఆయన చెప్పారు లేదు ఈ రథం పోతుంది. दूसरा एक रास्ता था, వేరే మార్గం ఉంది. और उधर एक देवी का मंदिर था. అక్కడ ఒక దేవి మందిరం ఉన్నది. और उधर देवी के मंदिर के सामने डिस्को डांस चल रहा था. ఆ దేవి మందిరం దగ్గర డిస్కో డాన్స్ ओ बहुत जोर जोर से. अभी तेलुगु 10 लड़के 10 लड़कियां, एक जैसा सिनेमा का गाना से नाच रहे थे. దాంతో ఏం చేస్తారంటే 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు చాలా సినిమా లాగా వాళ్ళు నృత్యం చేస్తూ పోతున్నారు. लेकिन रथ जाने बाद उन्होंने बंद किया उनका रिकॉर्डिंग. రథం వెళ్తుంటే వాళ్ళు చేసే అది స్టాప్ అయిపోయింది అన్నమాట. और हम महामंत्र बुलवा रहे थे. మనము మహామంత్రం చెప్తున్నాము. वो माइक हमारा छोटा माइक, वो बड़ा माइक उन्होंने दे दिया. మనది చిన్న మైక్, మంది స్టాప్ చేసి వాళ్ళ మైక్ మనకి ఇచ్చారు. और सभी से फिर हमने 5 मिनट उधर कीर्तन कराया, सभी को नचवाया हरे कृष्ण महामंत्र के बाद. ఆ డీజే మైక్ తీసుకొని మనము వాళ్ళందరినీ 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రంతో ఊగినామన్నమాట. और उधर एक लेडीज थी, वो सिंगर थी गाने वाली. ఒక స్త్రీ ఉన్నది అక్కడ, గానం చేశామా. वो बोल रही थी मैं लास्ट टाइम तक आने के लिए नहीं सोच रही थी, मेरा मन नहीं कर रहा था इधर आज प्रोग्राम के आने के लिए. ఆమె చెప్పిందంట ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాకు ఇష్టం లేదు కానీ వచ్చాను. और आखिर आ गई, और ये कृष्ण बलराम जी का दर्शन करना था, इसलिए भगवान ने मुझे उधर भेजा, ऐसा उन्होंने माइक में बोल दिया. ఆమె చెప్పిందంట మైక్ లో, నాకైతే ప్రోగ్రామ్ రానికి ఇష్టం లేదు కానీ భగవంతుని కోరిక కృష్ణుని బలరాముని దర్శించి చేయాలనేది భగవంతుని కోరికనేమో నేను వచ్చానని. और स्पष्ट हरे कृष्ण महामंत्र उन्होंने बोल दिया. ఆమె హరే కృష్ణ మహామంత్రాన్ని ఫుల్గా స్పష్టంగా చెప్పిందంట. मतलब ये रथ है, भगवान है, हम क्या सोचते हैं लेकिन भगवान की सोच कुछ अलग होती है, किसके ऊपर कब कृपा करना है ये पता नहीं होता. మనకు తెలుసు రథం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, కానీ భగవంతుడు అన్ని స్పష్టంగా తెలుసు ఎవరు ఏ విధంగా సేవలకు తేవడం అనేది. ये आप लोग ये रथ यूज करें, मुझे बहुत अंदर से बहुत आनंद हुआ. మీరు ఈ రథాన్ని ఉపయోగిస్తున్నారు, నాకు అంతరంగంగా చాలా ఆనందంగా ఉంది. और सनक सनातन प्रभु भी बहुत खुश होंगे, उन्होंने ये रथ बनवाया है. సనక్ సనాతన ప్రభు అని ఆయన ఇది రథాన్ని చేశారు, ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు. और एक नई पदयात्रा आप लोग प्रतुटोरू मंदिर के सेंटर से एक नया पदयात्रा चालू किए, उससे गुरु महाराज और श्री प्रभुपाद जी बहुत प्रसन्न होंगे. ఇస్కాన్ పొదుటూరు నుంచి ఈ పాదయాత్ర మొదలు పెడుతున్నారు. దీని ద్వారా మేము ప్రభుపాదుల వారు అందరూ కూడా చాలా ఆనందపడతారు. గురు మహారాజ్ लोग मंदिर नहीं जाते, ప్రజలు మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడరు, लेकिन पदयात्रा जहाँ जाती है तो हजारों लोग जुड़ जाते हैं. పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెడతామో వెళ్తుంటామో ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ అంటే ఇంట్లో పాల్గొంటారు. हम लोग रथ रुका के गए थे प्रयागराज.
మేము ప్రయాగలో రథం వదిలిపెట్టి వెళ్ళాము. रथ के देखने के लिए कोई आदमी भी नहीं आया। రథం చున్నీకి ఎవరు రాలేదు. जैसा फिर रथ बाहर निकाल दिया, ओ इतने लोग देखने के लिए आ गए, रथ को देख रहे, बैलों को देख रहे हैं। ఎప్పుడైతే రథం మొదలు పెట్టామో అప్పుడు అందరు రథం చున్నీకి ఎద్దుల చున్నీకి అందరూ ఉరిగెత్తుకుంటూ వస్తున్నారు. उड़ीसा में थे लोग 10 रुपए 5 रुपए देते थे। ఒడిశాలో ప్రజలు హుండీలో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. लेकिन जैसा आंध्रा में आया तो 500 की नोट, 1000 100 रुपए की नोट डालने लगे लोग। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యామో అందరూ 500 నోట్లు 200 నోట్లు 100 నోట్లు వేస్తున్నారు. और ये पद यात्रा का वैशिष्ट है, जो भी कोई डोनेशन डालता है उसको किताब देना। ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డొనేషన్ బాక్స్లో ఎవరైతే వాళ్ళ శక్తి కొద్ది వేస్తారో దానికి ప్రతిఫలంగా మనం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న పుస్తకాన్ని అయితే ఇవ్వాలి. दूसरे ऑल इंडिया पूरा वर्ल्ड में इस्कॉन के टेम्पल में जाओगे, कोई डोनेशन डालता है तो उसको कोई किताब नहीं देते। మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ టెంపుల్ అయినా కూడా డొనేషన్ బాక్స్లో ఏమైనా వేస్తే ఎవరు పుస్తకాలు ఇవ్వరు. लेकिन पद यात्रा में कोई भी डोनेशन 10 रुपए 20 रुपए देते तो उनको किताब हम देते ही है। కానీ పాదయాత్ర ఏంటంటే ఈ హుండీలో 10 రూపాయలు 20 రూపాయలు ఎంత వేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పుస్తకం అయితే ఇస్తాం. और ये पद यात्रा ये पूरा आंध्र प्रदेश और तेलंगाना ये दोनों राज्यों में घूमेगी। మీరు చూస్తున్న రథము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తిరుగుతుంది. महाप्रभु का प्लान है। ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్లాన్. और आपको महाप्रभु के जो सेना है उसके आप सैनिक बन गए। చైతన్య మహాప్రభు యొక్క సైన్యంలో మీ సేనాపతులందరికీ ఉన్నారు మీరందరూ. ये बहुत बड़ी सेवा है। ఇది చాలా పెద్ద సేవ. महाप्रभु की भविष्यवाणी पृथ्वी आचेत नगरादि ग्राम सर्वत्र प्रचार वही भी मोर नाम, तो सभी जगह पे ये पद यात्रा के माध्यम से प्रचार होगा। చైతన్య మహాప్రభు చెప్పారు, పృథ్వీ ఆచే నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోబే మోర నామ్. ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో నా నామం ప్రచారం చేయాలనేది భగవంతుని కోరిక. यहाँ से हम इतने लोग संकीर्तन करने के लिए जाएंगे तो कोई देखेगा नहीं हमको। ఇక్కడ నుంచి మన నగరసంతుని వెళ్తే ఎవరు చూనికి రారు. लेकिन बलि लगा देते, रथ लेके जाते तो पूरा दौड़ के आते हैं देखने के लिए है। ఎప్పుడైతే రథాన్ని ఎద్దులు కట్టుకొని వెళ్తామో అప్పుడు ఆ ఎద్దులు రథం చూసడానికి అందరూ వస్తారన్నమాట. बंगाल उड़ीसा में तो लोग रोते हैं, బెంగాల్ ఒడిస్సాలో వాళ్ళు ఏడుస్తారన్నమాట. लोग बहुत भावुक होते हैं, వాళ్ళు పూర్తి భావంతో ఉంటారు వాళ్ళు. कई हम कांग्रेगेशन ड्यूटी के आ जाते, दूसरे दिन रथ निकाल देते तो वो रोते, अरे कब आएंगे महाप्रभु हमारे घर में। ఎప్పుడైతే హౌస్ ప్రోగ్రామ్ అంటే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతామో వాళ్ళందరూ ఏడుస్తారన్నమాట, మళ్ళీ ఈ రథం ఎప్పుడు వస్తుందా అని. आज इधर हमारा इधर इस्कॉन का गेस्ट हाउस है, कल कहाँ रहने के लिए व्यवस्था होगी कोई पता नहीं। చూడండి, ఇప్పుడు మనము ఇస్కాన్ గెస్ట్ హౌస్ లో ఉన్నాము, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. కొంచెం ముందు జరగండి. वो महाराज जी का आज एक वीडियो आया था छोटा सा, మహారాజ్ నుంచి ఒక చిన్న వీడియో వచ్చింది నాకు. तो महाराज जी बोल रहे थे कि 84 से पद यात्रा चल रही है और सबसे ज्यादा पद यात्रा ऑल इंडिया पद यात्रा चल रही है। 1984 నుంచి కంటిన్యూగా పాదయాత్ర జరుగుతుంది. और सभी पद यात्रा की माँ है ऑल इंडिया पद यात्रा, అన్ని పాదయాత్రలకి తల్లి వంటిది ఆల్ ఇండియా పాదయాత్ర. और सभी उनके बच्चे हो रहे हैं, తల్లిదండ్రులకు పిల్లలు పుడతారు కదా, అట్లా చిన్న చిన్న. अभी इधर एक पुदुटूरू में एक बच्चा जन्म हुआ था, ఇప్పుడు ఇస్కాన్ పొద్దుటూరు ఒక చిన్న శిశువు. और ये आगे आगे ज्यादा ये बच्चा और ज्यादा प्रचार करेगा पद यात्रा। ఈ చిన్న పిల్లలు భవిష్యత్తులో చాలా చాలా పెద్ద ప్రచారం చేయగలరు. और पूरा भगवान के ऊपर डिपेंड कैसा रहना है हम पद यात्रा से सीख सकते हैं। భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఎలా పెట్టాలనేది పాదయాత్ర నేర్పిస్తుంది. बाहर निकल जाते तो कहा कैसे लोग मिलेंगे, क्या क्या होगा कोई पता नहीं चलता। బయటికి వెళ్తే మనం ఎటువంటి వ్యక్తితో కలుస్తామో ఏం జరుగుతుందో ఏం తెలియదు. हम बंगाल में थे कुछ दिन पहले, మేము కొన్ని రోజుల కిందట బెంగాల్లో ఉన్నాము. अभी इलेक्शन चल रहे हैं वहाँ पे, ఓటింగ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ. और जिस मुर्शिदाबाद करके डिस्ट्रिक्ट है, वो डिस्ट्रिक्ट में हम लोग कम से कम 30-40 किलोमीटर तक हमको हिंदू गाँव नहीं मिलता था। ఒక జిల్లా ఉంది అక్కడ, కనీసం 30 నుంచి 50 కిలోమీటర్ లోపల ఒక హిందూ గ్రామం కూడా దొరకదు అక్కడ. प्रसाद लेने के लिए भी कभी कभी मुसलमानों के घर में प्रसाद लेना पड़ता था। మేము ఎప్పుడైనా ప్రసాదం తీసుకోవాలంటే దారి మధ్యలో ముస్లిం ఇంట్లో వెళ్ళి ప్రసాదం తీసుకోవాల్సి వచ్చింది. उनके घर में नहीं, उनके बाहर में बैठ के प्रसाद पाते थे। ఇంట్లో లోపల కాదు, బయట వరండాలో ఎక్కడ సైడ్ కూర్చొని తీసుకుని. लेकिन अभी वो इलेक्शन के टाइम पे अगर पद यात्रा होती तो वो क्या होता था पता नहीं।
ఎలక్షన్ టైంలో కనుక పాదయాత్ర అక్కడ ఉంటే ఏమైందో తెలియదు మరి. बहुत सारे हिंदू भी घर जला रहे हैं, హిందువులు కూడా ఉన్నారు. लेकिन पद यात्रा जब ఇల్లు కాల్ చేస్తున్నారు. अभी अभी न्यूज आ गई बहुत सारी, అక్కడ చాలా కిరాతకం జరుగుతుంది, హిందువులను చంపేస్తున్నారు, వాళ్ళ ఇంటికి అగ్గి పెడుతున్నారు. लेकिन जब गौर नेता घर रच जाता है तो लोग ऐसा आक्रामक नहीं बनते. ఎప్పుడైతే గౌరీత రథం వెళ్తుందో అంత క్రూరులు వాళ్ళు కారు. तो देखते हैं तो प्रसन्न हो जाते हैं. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని దర్శిస్తారో కొంచెం మారుతారు వాళ్ళు. और हमारे भक्त भी ऐसा नहीं प्रतिकार, कोई दूसरा कोई होता है, हाँ इस्कॉन छोड़ के कोई गणेश जी की कोई मेरोनिक निकाल देता है, राम, उनको उनको झगड़ा करने का ये होता है. लेकिन हमारा झगड़ा का आंदोलन नहीं है, ये शांति का आंदोलन है. మంది కొట్టుకునే దానికి కాదు, ఇది శాంతికి అన్నమాట. इधर ही हम लोग थे, ये काजीपेट కడప का पास कड़प का काजीपेट, उधर हम लोग रुके थे. ఆ, మనం పోయినసారి యాత్ర వచ్చినప్పుడు కడప దగ్గర కాజీపేటలో ఉన్నాము. और उधर एक मारवाड़ी अग्रवाल धर्मशाला थी, ఒకటి మార్వాడి ధర్మశాల ఒకటి ఉన్నది అక్కడ. और बाजू में बड़ी मस्जिद एक थी. దాని పక్కనే ఒక పెద్ద మసీద్ ఉన్నది. और वो बोल रहे कि इधर से मस्जिद के सामने से कीर्तन करना नहीं. వాళ్ళు చెప్పారు ఈ మసీద్ ప్రాంగణంలో కీర్తన చేయవద్దని. और हमारे बांग्लादेश का यूपी पद यात्रा का लीडर ऋतुदीप, वो कोई सुनने के लिए तैयार नहीं. ఉత్తరప్రదేశ్ పాదయాత్ర లీడర్ అయినటువంటి రుతుదీప్ ప్రభు వినడానికి సిద్ధంగా లేరు కానీ. वो लोग आ गए, हम लोग इधर से कीर्तन करते करते जा रहे थे. వాళ్ళు వచ్చారు, మేము ఎందుకు కీర్తన చేసుకుంటూ పోతున్నాము. लेकिन वो गोवर्धन प्रभु करके रथ चला रहा था, గోవర్ధన్ ప్రభు అనే ఒక భక్తుడు రథం నడిపిస్తున్నారు. उन्होंने माइक बंद किया. ఆయన వచ్చేసి మైక్ స్టాప్ చేశారు అన్నమాట. उन्होंने पार्टी से माइक फेंक के मार दिया उनको, ऋतुदीप गोवर्धन को. రుతుదీప్ ప్రభుకు కోపం వచ్చి ఆ మైక్ తీసుకొని ఆయన కొట్టారు. वो सब लोगों ने देखा, वो भाग गए. फिर अरे बाबा गुस्सा करके हमको मार देगा करके वो लोग निकल गए. వాళ్ళందరూ భయపడ్డారు, ఈ బాబా నన్ను కూడా కొడతారేమని అందరూ వెళ్ళిపోయారు ఆయన. और उधर से जाके फिर हमने कीर्तन किया. కొంచెం దూరం వెళ్ళి కీర్తన స్టార్ట్ చేశాం. फिर हमने महाराज जी को बताया ऐसा ऐसा हो गया करके. తర్వాత మహారాజుకు సమాచారం ఇవ్వడం జరిగింది, ఇలా ఇలా జరిగిందని. लेकिन महाराज ने कहा कि हमारा शांति का आंदोलन है, మహారాజ్ చెప్పారు మంది శాంతితో చేసే ఉద్యమం. जहाँ मना करते उधर मत करिए, जहाँ आपको प्रतिकूल है उधर कर सकते हैं. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉంటుందో అక్కడ చేయవద్దు, అనుకూలంగా ఉన్న చోటే చేసుకోవాలి. कोई मना कर नहीं करते तो आप लोग उधर कीर्तन कर सकते हैं. ఎవరైతే మనకు అభ్యంతరం చెప్పారో ఆ చోట మనం చేయొచ్చు ప్రోగ్రామ్స్. लेकिन बहुत प्रचार होता है पद यात्रा से. ఈ పాదయాత్ర మాధ్యమం ద్వారా ఎంతో ప్రచారం అవుతుంది. किसी को, बहुत लोगों को पता नहीं है चैतन्य महाप्रभु कौन है, नित्यानंद कौन है, प्रभुपाद जी कौन है. लेकिन गाँव गाँव में जाते तो पता चल जाता है. ఎవరికి తెలియదు చైతన్య మహాప్రభు అంటే ఎవరు, నిత్యానంద ప్రభు అంటే ఎవరు, శీల ప్రభుపాద్ అంటే ఎవరు. కానీ ఎప్పుడైతే ఈ గ్రామంలో మనం ఎంటర్ అవుతూనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వీళ్ళు ఎవరనేది. निरंजन को నిరంజన్ ప్రభుజీ लास्ट टाइम 2015 में हम आए थे. 2015లో ఈ రథం వచ్చింది. అది प्रभु आए थे यहाँ से, इधर ही एक एरिया में आए थे, कोंडापेटा से या प्रदुटूर से. వీళ్ళిద్దరు అప్పుడు వచ్చినారు. मैंने उनको कहा कि फुल टाइम हो जाओ प्रभु, अभी कहाँ जाना है घर. నేను అప్పుడు చెప్పాను మీరు ఫుల్ టైం సేవ చేయండి, ఎక్కడ ఇంటికి వెళ్ళొద్దు మీరు అని. और प्रभु फुल टाइम ही हो गए. ఇప్పుడు ఇద్దరు ఫుల్ టైం అయిపోయారు. और बहुत सारे पद यात्रा जहाँ जहाँ जाते हैं, कोई नए नए भी लोग होते ना, वो भगवान के भक्त बन जाते हैं. పాదయాత్ర ఎక్కడెక్కడ వెళ్తుందో కొత్త కొత్త ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా భక్తులు అవుతున్నారు. उड़ीसा पद यात्रा में गंगापुर होकर के एक था, ఒడిశా పాదయాత్రలో గంగా అనే ఒక భక్తులు ఉన్నారు. सुबह सुबह मंगल आरती में आ गया, तुलसी आरती में. ఆ ఊర్లో డైలీ మనం మంగళారతి చేస్తాము. ఆ ఊర్లో ఆ అబ్బాయి వచ్చాడు మంగళారతికి. और भक्त ने कहा चलो क्या करेगा मैं, तो आ गया सब सामान लेके. और अभी ब्रह्मचारी हो गया, मतलब हरिनाम दीक्षा लिया, बेसिक इनिशिएशन भी हो जाएगा उनका, सौप्रान पहन गया. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ భక్తుడు హరినామ దీక్ష తీసుకొని బ్రాహ్మణ దీక్ష కూడా సిద్ధంగా ఉన్నారు. महाप्रभु ఫుల్ టైం బ్రహ్మచారిగా సేవ చేస్తున్నారు. महाप्रभु किसको साथ में लेके जाते हैं उनको ही पता है. మహాప్రభు ఎవరిని తన వెంట తీసుకోవాలో ఆయనకే తెలుసు. आप ऐसा मत सोचना अरे प्रोजेक्टर में अभी श्री राम जा रहे हमको नहीं जा रहे, तो ऐसा नहीं, उधर की सेवा भी देखना है. जा सकते अभी ये क्या ना उनका एकनाथ, मतलब मैं पद यात्रा में जाऊंगा, मैं पद यात्रा में जाऊंगा, उसको बहुत आनंद हो रहा है पद यात्रा में जाने का. ఏకనాథ్ బాబు అంటున్నారంట నాకు చాలా ఆనందం ఉంది, నేను కూడా పాత్ర వెళ్తాను అంటున్నారు. और बहुत अच्छा साधु का जीवन है. अच्छा చాలా మంచి జీవితము సాధువుల జీవితం. कोई रूम नहीं, कोई रूम नहीं, जहाँ मिलेगा उधर बैठो और उधर ही सो जाओ. ఎక్కడ రూములు ఉండవు ఏముండవు, ఏం దొరికితే అది పడుకోవడం, మన కార్యక్రమం చేసుకోవడం, వెళ్ళిపోవడం. कभी खाली कभी गादी.
कभी थाली मिलती है, कभी गाली मिलती है। అప్పుడప్పుడు చెప్పండి దొరసారి అప్పుడప్పుడు తిడతారు. तो कभी थाली कभी गाली, दोनों प्रेम से खाली। कभी थाली देगा तो अच्छा खाना, कोई गाली देता है वो भी सहन करना और आगे निकल जाना। ఎప్పుడైతే మనల్ని ప్రశంసిస్తారో చప్పట్లు పెడతారో దాన్ని స్వీకరించాలి. తర్వాత గాలి అంటే మనం తిట్టారో దాన్ని కూడా వింటూ మనం ఆనందంగా వెళ్ళిపోతున్నది. बहुत अच्छा जीवन है, చాలా ఉత్తమమైన జీవితం ఇది. सन्यासी जैसा जीवन। సన్యాసి యొక్క జీవితం ఇది. और महाराज जी बोलते जो पद यात्रा में उनका सन्यासी जैसा जीवन होता है। మహారాజు స్వయంగా చెప్తారన్నమాట, పాదయాత్రలో ఎవరైతే ఉంటారో అది వాళ్ళు సన్యాస జీవితంలో. सन्यासी भी इतना ट्रैवलिंग नहीं करते रोज, సన్యాసి కూడా ఇంత ప్రతిరోజు ట్రావెలింగ్ చేయరు. लेकिन पद यात्रा में रोज चलना है। పాదయాత్రలో కానీ ఇక్కడ పాదయాత్రలో ప్రతిరోజు నడచాల్సి వస్తుంది. और हमारे शेड गोस्वामी एक जगह पे नहीं रहते थे, 6 మంది గోస్వాములు తెలుసు మీకు, వారందరూ ఒకే చోట ఉంటారు అన్నమాట. रोज एक पेड़ के नीचे सो जाते थे, ప్రతిరోజు ఒక్కొక్క చెట్టు మారుస్తుంటారు. दोबारा दूसरे पेड़ के नीचे, वही पेड़ के दिन दूसरे दिन नहीं सोते थे। ఈ రోజు ఒక చెట్టు కింద పడుకున్నారంటే వారు తర్వాత మరుసటి రోజు ఆ చెట్టు కింద పడుకోరు అన్నమాట. कई कई पंछी हम देखते हैं, పక్షి అప్పుడప్పుడు మనం పక్షులను చూస్తుంటాము. वो उनको टॉयलेट की जगह वही रह जाती, उधर ही बैठ के टॉयलेट करता है। అదేం చేస్తుందంటే పైన పెట్ట వేస్తే కిందనే పడుతుంది. उनकी आसक्ति होती है वहाँ पे। దాని పట్ల ఆసక్తి ఉంటుంది. वैसा वो शेड गोस्वामी, उनको आसक्ति नहीं होना चाहिए, इसलिए एक नाइट में एक ही पेड़ के नीचे सो जाते थे। అందుకే వాళ్ళకి అనాసక్తి, ఒక రోజు ఒక చెట్టు కిందనే ఉంటారు వాళ్ళు. वैसा तो हमारा तो ऐसा प्रचार का आंदोलन है। మంది ప్రచారం చేసే ఉద్యమము, जहाँ भी हमको प्रचार करने के लिए अपने अथॉरिटी गुरु बता देते हैं, उधर रह के हम लोग सेवा देते हैं, तो उससे प्रभुपाद जी और हमारी परंपरा प्रसन्न हो जाती है। మన అథారిటీ చెప్పిన విధంగా ప్రచారం చేస్తుంటే ప్రభుపాద గురు శిష్య పరంపర అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. किसी वो राजा बनता है, भरत को अयोध्या का राजा बना दिया और प्रभु रामचंद्र को वन का राजा बना दिया। అయోధ్యలో శ్రీరామచంద్రుని వనానికి రాజుని చేశారు, తర్వాత భరతుడిని అయోధ్యకు రాజు చేశారు. అప్పుడు लेकिन भरत भी ऐसे नहीं थे। जब प्रभु रामचंद्र जब तक नहीं आए तब तक राज सिंहासन के ऊपर नहीं बैठे। భరతుడు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన రాముడు వచ్చేంత వరకు ఆయన సింహాసనాన్ని స్వీకరించలేదు. आप लोग गए होंगे, उधर नंदीग्राम है, नीचे जमीन के नीचे भरत जी 14 साल मैट मतलब ये घास की मैट है उसके ऊपर सोए थे। భరత మహారాజు భూమి లోపల ఇట్లా పల్చని ఏదైనా మ్యాట్ వేసుకుని 14 సంవత్సరాలు నివసించారు. 14 साल बाल को कंघी नहीं लगाया, 14 సంవత్సరాలు ఎంటికలను దువ్వెనతో కూడా దువ్వలేదు ఆయన. प्रभु रामचंद्र जैसे ही वैराग्य का ड्रेस उन्होंने धारण किया था। శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళేటప్పుడు ఏ వేషంలో ఉన్నారో అదే వేషం ధారణ చేసి ఆయన అక్కడ ఉన్నారు. भगवान हमको सिखा रहे वैराग्य जीवन, భగవంతుడు మనకు నేర్పిస్తున్నాడు వైరాగ్య జీవితం ఎలా గడపాలి. और महाप्रभु के गुण वैराग्य प्रधान, चैतन्य महाप्रभु के जो भक्त है वो वैराग्य में प्रधान है। చైతన్య మహాప్రభు యొక్క భక్తులలో ముఖ్య లక్షణం వైరాగ్యం. लेकिन फलगु वैराग्य नहीं है। भक्ति में कई कई लोग वैराग्य लोग होते हैं जो भी भगवान की सेवा में नहीं लगा देते, लेकिन असली युक्त वैराग्य मतलब भगवान की सेवा में जो भी चीज है सभी भगवान की सेवा में लगाना। యుక్త వైరాగ్యం అంటే ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలో కృష్ణ సేవలో వినియోగించడం. तो प्रभु भी हमारे साथ में थे, సుబ్రహ్మణ్యం ప్రభు కూడా మాతో పాటు ఉన్నారు. ग्रंथ वितरण बहुत अच्छा कर रहे थे। పుస్తక వితరణలు బాగా చేస్తుంటారు ఆయన. पागल लड़कियां की दो वो स्कूटी चला रहे थे। ఒక తిక్క లేచిన స్త్రీ ఒక బైక్ తోలుతున్నారు. वो थोड़ा दिमाग कम होता है, हम शास्त्र में सुनते हैं। మన శాస్త్రంలో తెలపబడుతుంది స్త్రీలకు బుద్ధి కొంచెం తక్కువ ఉంటుంది. वो अच्छा सा ग्रंथ वितरण कर रहा था, पीछे से आके ठोक दिया उनको। సుబ్రహ్మణ్యం ప్రభు చాలా మంచిగా పుస్తక వితరణ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆమె వచ్చి ఆయనకు తగిలించింది అనమాట. पूरा इधर से अंदर गया था, पूरा समझ नहीं आ रहा था क्या हुआ। ఆయన దౌడ తగిలి కంట్లో కొంచెం గాయమైంది. ఏమవుతుందో మేము చాలా భయపడుతున్నాం. लेकिन उनके मुखारविंद से भगवान का नाम कंटिन्यू चल रहा था। ఆ సమయంలో కూడా సుబ్రహ్మణ్యం ప్రభు భగవంతు నామాన్ని ఎప్పుడు పలుకుతున్నారు. मतलब देहात्म बुद्धि के परे ऐसा उनका भाव था। ఆయన యొక్క భావన ఏంటంటే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను, దేహాత్మ బుద్ధిని దాటి వెళ్ళాను. और मेरा भी सौभाग्य है उनकी सेवा करने के लिए थोड़ा मिला। నాకు కూడా సౌభాగ్యము అటువంటి భక్తుని సేవ చేసుకోవడం. हॉस्पिटल में कभी मैं सोया नहीं,
హాస్పిటల్లో నేను కూడా నిద్రపోలేదు. उसके बाजू में सोया, मुझे भूत पकड़ लिया रात को। ఆయన పక్కనే పడుకున్నాను. लेकिन और दूसरा एक भक्त हमारा, वो सदानंद निमाय प्रभु, बहुत अच्छा सेवा किया उनकी। సదానంద నిమాయ ప్రభు అనే భక్తుడు, ఆయన కూడా సుబ్రహ్మణ్యం ప్రభుకు చాలా బాగా సేవ చేశారు. हम भगवान की सेवा करते हैं, लेकिन भक्तों की सेवा और श्रेष्ठ हो जाती है। మనం భగవంతుని సేవ చేస్తాము, కానీ భక్తుల సేవ ఇంకా చాలా శ్రేష్టమైనది. और भगवान ने बचा लिया उनको। భగవంతుడు అతను రక్షించాడు. सर पे लग जाता था, क्या होता था पता नहीं। తలకాయకి ఏమైనా అయింటే అసలు ఏం అనుకోలేదు. अमर रंगनाथ तो गए, ऐसे ही हुआ था। శ్రీరంగనాథ్ ప్రభు కూడా అట్నే జరిగింది. मरने वाला था, ఆయన చనిపోవలసిన వ్యక్తి 6 महीना कोमा में थे। 6 నెలలు కోమాలు ఉన్నారు ఆయన. हाँ, कुछ बोल नहीं रहे थे, बहुत मुश्किल था। ఏం చెప్పలేకపోతాడు, ఏం అసలు అర్థం కాలేదు. मथुरेश प्रभु ने बहुत अच्छे सेवा किया। అటువంటి సమయంలో శ్రీమాన్ మధురేష్ ప్రభు గారు చాలా బాగా సేవ చేశారు. उसको खिलाना पिलाना, वो पेशाब टॉयलेट सब साफ करना। ఆయనకు ప్రసాదం పెట్టడము, చేతులు కడగడము, టాయిలెట్, మూత్రం అన్ని కూడా దగ్గరుండి సేవ చేశారు. भगवान बहुत खुश होते भक्तों की सेवा करने से। భగవంతుడు చాలా తృప్తి చెందుతారు ఎప్పుడంటే భక్తులకు సేవ చేసినప్పుడు. इसलिए प्रदूटूरू में बहुत अच्छा प्रचार हो रहा है। అందుచేతనే ఈ పొద్దుటూరులో ఇంత ప్రచారం జరుగుతుంది. बड़े बड़े मंदिर में इतने ब्रह्मचारी नहीं होते। పెద్ద పెద్ద మందిరాల్లో కూడా ఇంతమంది బ్రహ్మచారులు లేరు. इतना छोटा सेंटर होते हुए बहुत सारे ब्रह्मचारी डेडिकेटेड भक्त उधर तैयार हुए हैं। ఇంత ఇస్కాన్ పొద్దుటూరు ఇంత చిన్న సెంటర్ అయినప్పటికీ పూర్తి జీవితాన్ని అంకితం చేసి బ్రహ్మచారులు సేవ చేస్తున్నారు. ये पदयात्रा से बहुत बड़ा प्रदूटूरू का प्रचार हो जाएगा। ఈ పాదయాత్ర మాధ్యమం ద్వారా ఇస్కాన్ పొద్దుటూరు పేరు అంత ప్రచారం అవుతుంది. हम हमारा प्रचार नहीं करना है, महाप्रभु को प्रचार करना है। మనము మన గురించి ప్రచారం చేసుకోకూడదు. और जो भी कोई भगवान का भजन करता है, भगवान की सेवा करता है, वो पहाड़ों के अंदर भी रहेगा तो भगवान उधर से भी उनका प्रचार करा देते हैं। చైతన్య మహాప్రభు గురించి ఎవరైతే ప్రచారం చేయాలనుకుని అడవిలో లోపల ఎక్కడ ఉన్నప్పటికీ కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే అతన్ని పైకి తెచ్చి పెడతారు. भगवान जितना फेमस होते हैं, उनके भक्तों को भी भगवान फेमस बना देते हैं। భగవంతుడు ఎంత ఫేమస్, భగవంతుడు ఏం చేస్తారంటే తన భక్తులను కూడా అంత ఫేమస్ చేస్తారు. तो बहुत भक्त इस पदयात्रा में आए हैं। ఈ పాదయాత్రలో ఇంతమంది భక్తులు వస్తున్నారు, సేవ बहुत చేస్తున్నారు. सारी पदयात्रा, कितनी लीला कितनी कहानी है, कुछ ना कुछ होता ही रहता है पदयात्रा के साथ में। చాలా పాదయాత్రలు ఉన్నాయి, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. लेकिन भगवान बराबर, अब जो भी कोई केस होती है तो भगवान बराबर संभाल लेते हैं। ఏదైనా కేసు అయినప్పటికీ కూడా దాన్ని సక్రమంగా భగవంతుడు దాన్ని మేనేజ్మెంట్ చేస్తాడు. पहले जाते तो हमको कोई पूछता भी नहीं, ముందైతే మేము వెళ్ళేటప్పుడు మనల్ని ఎవరు అడిగేటోళ్ళు కూడా లేరు. लेकिन बैल रथ और भक्त लोग जाते तो पागल हो जाते, अपना घर देने के लिए तैयार हो जाते हैं। ఎప్పుడైతే ఎద్దులు, రథము, ట్రాక్టర్, ట్రయల్ అన్ని వెళ్తుందో అప్పుడు అందరూ కూడా మనకు వసతి ఇచ్చేదానికి ముందుకు వస్తారు అన్నమాట. फिर भगवान के ऊपर का विश्वास भरोसा हमारा बढ़ जाता है। అప్పుడు మనకు భగవంతుని మీద విశ్వాసము ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. तो बहुत बहुत धन्यवाद आप सभी को। మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ये महाप्रभु की सेवा में आप लोग लगे हैं। చైతన్య మహాప్రభు సేవలో మీరందరూ నెలకొంటున్నారు. खाली पदयात्रा में चलने से महाप्रभु की सेवा होती है ऐसा नहीं है, आप लोग मंदिर में भी सेवा करते हैं, उससे भी महाप्रभु प्रसन्न होते हैं। కేవలం పాదయాత్రలో ఉండి సేవ చేస్తేనే చైతన్య మహాప్రభు సంతృప్తి చెందుతారని కాదు, మీరు మందిరంలో ఉండి సేవ చేసినా కూడా చైతన్య మహాప్రభు సంతృప్తి చెందుతారు. मंदिर में भी सेवा करना है, पदयात्रा में भी सेवा करना है। మందిరంలో కూడా సేవ చేయొచ్చు, పాదయాత్రలో కూడా సేవ చేయొచ్చు. ये पदयात्रा आप लोगों की है, आप लोगों की, हमारी पदयात्रा है, सभी की పాదయాత్ర है। ఇదంతా మంది, उनको चलाना है। దీన్ని నడిపించాలి. ये पदयात्रा 2009 में ऑल इंडिया पदयात्रा एक ही थी और भक्त लोग भी सब इधर उधर गए। अभी कैसा चलेगी, क्या होगा, बहुत सारा टेंशन। 2009లో ఆల్ ఇండియా పాత్ర ఒకటే ఉండేది. और फिर महाराज ने हमको सेवा दिया और भगवान कृपा से बहुत, एक पदयात्रा से दूसरी तीसरी चौथी 7-8 पदयात्रा हो रही है। మహారాజు కృప వలన ఇప్పుడు 7-8 రథాలు ఒక్కొక్క రాష్ట్రంలో తిరుగుతున్నాయి, ప్రచారం బాగా జరుగుతుంది. कृपा जी ने बताया ऐसे लाखों पदयात्रा होनी चाहिए। ప్రభుపాద స్వయంగా చెప్పారు లక్షల రథాలు పాదయాత్రలు నడపాలని. और प्रभुपा जी बोलते तो वो सही हो जाता है। ప్రభుపాదే చెప్పారు, అది సత్యం అవుతుంది. वो जो बोलेंगे वो भगवान उसको पूर्ति करने के लिए भगवान उनको शक्ति दे देते हैं। ఎప్పుడైతే శుద్ధ భక్తి నుంచి వచనం వస్తుందో దాన్ని పూర్తి చేసేదానికి భగవంతుడు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. और ऐसे लाखों पदयात्रा होगी भविष्य में, భవిష్యత్తులో ఇలాంటి రథాలు లక్షల సంఖ్యలో ప్రచారం చేస్తాయి. क्योंकि महाप्रभु का ये आंदोलन है सभी जगह पे। हमको लगता है नहीं अभी इधर ये गांव में नहीं, सभी गांव में होगा और सभी जगह में भक्त बनेंगे। చైతన్య మహాప్రభు కోరిక మనం అనుకోవచ్చు ఈ ఊర్లో వెళ్ళలేదని, కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వెళ్తుంది, ప్రతి ఒక్కరు కూడా భక్తులు అవుతారు. पहले तो बंगाल उड़ीसा में कीर्तन होता था, ముందు చూస్తే
బెంగాల్ ఒడిశాలో మాత్రమే ఈ భజన కీర్తన జరిగేది. लेकिन दूसरी जगह भी तो पता नहीं था महाप्रभु के बारे में. ఇతర రాష్ట్రాల్లో ఎవరికి కూడా ఈ హరినామం గురించి చైతన్య మహాప్రభు గురించి ఎవరికి తెలియదు. अकेले प्रभुपाद जी ने कितना प्रचार किया सारे विश्व में. సింగిల్ గా శ్రీల ప్రభుపాద వారు చూడండి మొత్తం విశ్వాన్ని ప్రచారం చేశారు. तो हमको निमित्त बनवा दिया है श्री प्रभुपाद जी. ఇప్పుడు మన అందరినీ నిమిత్తం చేస్తున్నారు. उनकी सेवा करना है, महाप्रभु की सेवा करना है, उनको प्रसन्न करना है. శ్రీల ప్రభుపాదికి చైతన్య మహాప్రభుకి సేవ చేసి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా మనం సేవ చేయాలి. श्री राम को मैंने देखा पहले तो हट्टा कट्टा थे लेकिन अभी थोड़ा पतले हो गए. నన్ను చూశారంట ముందు లావు అని అంతా సన్నగా అయిపోయినా और ओरिजिनल कलर आ गया उनका. ఇప్పుడు నా నిజమైన కలర్ వచ్చింది. टेम्पल में रहते तो कलर वाइट होता है लेकिन जैसा पदयात्रा में चलते तो उतना धूप है, गर्मी है, चलना है. और भगवान शक्ति भी देते हैं. मुझे रघुवंशी श्री रामपू बोल रहे थे अरे पदयात्रा में चलते हैं कैसा कैसा. हाँ पेट भर के खाओ पैदल चलो आपको हजम हो जाएगा. पेट मंदिर में पेट भर के खाते तो फिर नहीं चलेंगे तो मुश्किल. लेकिन जो भी है मंदिर में भी जिम्मेदारी होती है. इतने सारे लोग आते हैं उनको प्रचार करना. ठीक है, बहुत बहुत धन्यवाद आप सभी को. आप लोग इधर आए और प्रभु बुलाया. मैं तो कुछ दिन पहले आया था इधर महाराज जी का जो उधर सम्मेलन में. फिर दोबारा एक बार आए. फिर दोबारा एक बार पदयात्रा आने वाली है. ऑल इंडिया पदयात्रा भी इधर पास में ही है. और 3-4 महीने के बाद फिर दोबारा वो विलम्ब आएगी. ఇంతకుముందు గురు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి వచ్చాను, ఇప్పుడు రెండోసారి వస్తున్నాను. తర్వాత ఆల్ ఇండియా పాత్ర 3-4 మంత్స్లో ఇక్కడికి వస్తుంది. ఎప్పుడు కూడా మూడోసారి ఇక్కడికి నేను వస్తాను అంటున్నాను. तो पिछली बार इधर हम लोग आए थे अहोबिलम के पास में. ఇంతకుముందు అహోబిలంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాము. वो एरिया में बारिश नहीं था. ఆ ఏరియాలో వర్షం లేదు ఇంతకుముందు. अभी बारिश हो रही है. रघुवंश रामपू बोल रहे हैं ఇప్పుడు రఘువంశ రాంపూర్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ వర్షం పడుతుంది. नरसिंह भगवान को ठंडा चाहिए నరసింహ స్వామికి కొంచెము చల్లగా ఉండాలి. लेकिन कभी कभी लोग पाप करते तो भगवान उनको सताने के लिए बारिश नहीं देते. ఎప్పుడైతే మన పాప కృత్యాలు ఎక్కువ అవుతాయో అప్పుడు భగవంతుడు పరీక్షలు పెడతారు. इधर से लोग हम लोग आए थे उधर बहुत बड़ा कीर्तन किया और उसी दिन रात को बहुत बारिश आ गया. మేము ఈ రూట్లోనే వస్తున్నాము. ఆ రోజు సాయంత్రం నగ సంకీర్తన బాగా చేశాము. ఆ రోజే వర్షం వచ్చింది. इतना पानी भर गया रोड के बहुत. మోకాల వరకు నీళ్లు వచ్చినాయి. और वो लोग बोल रहे थे अरे आप लोगों ने भजन किया इसलिए बारिश आ गई. వాళ్ళు చెప్పారు గ్రామ ప్రజలు మీరు ఇంత బాగా చక్కగా భజన చేశారు అందుకే వర్షం వచ్చింది. तो दूसरे गांव के लोग बोल रहे अरे स्वामी स्वामी हमारे गांव में चलो आप लोग कीर्तन करने से बारिश आती है. వేరే గ్రామ ప్రజలు వచ్చి స్వామి స్వామి మీరు మా ఊరికి కూడా రాండి, మీరు భజన చేస్తే మా ఊరికి కూడా వర్షం పట్టారు రాండి రాండి అన్నారు. दूसरे गांव में भी आया बारिश. వీళ్ళు వెళ్ళి చేశారు. ఆ వేరే గ్రామంలో కూడా వర్షం వచ్చింది. ये संकीर्तन यज्ञ है ఇది సంకీర్తన యజ్ఞ. ఇది और निस्वार्थ भाव से करते तो क्या नहीं होता, सब कुछ हो जाता है. నిస్వార్థ భావంతో ఏ సేవ చేసినా కూడా ప్రతిదీ సంభవమే. हरे कृष्ण. హరే आप लोग अभी अभी 8 बज गए. धन्यवाद. हरे कृष्ण. సమయం 8 అయింది. ఇతర సేవలు ఉన్నాయి. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. रंजन तू कुछ बोलना. His Grace आचार्य प्रभु की जय. श्रील प्रभु की जय. हरे कृष्ण. श्री राम जी को